హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు. వెల్కమ్ టు రామ్స్ మీడియా. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మెడికల్ పరంగా మీ అందరికీ నాకు తెలిసిన చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుపక్కల కానీ మీ చుట్టాలు కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ అరే నేను చాలా తక్కువ తింటున్నాను కానీ నేను లావ్ అయిపోతున్నాను అనేది జనరల్గా మనందరం వింటుంటాం. దానికి గల కారణం ఈరోజు మన టాపిక్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనకు బాడీలో సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మనకి బ్రెయిన్ నుండి మెసేజ్ అనేది పాస్ అవుతుంది మన బాడీలో అన్నిటికీ. మాకు చిన్న పెయిన్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ నొప్పి పుడుతుంది అనే మెసేజ్ బ్రెయిన్ ఇవ్వడం వల్ల మనం ఇక్కడ నొప్పి పుడదు అని ఇలా పాముకోవడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఫుడ్ తినేటప్పుడు కడుపు నిండింది అనే మెసేజ్ మనకి వస్తే మనం దాన్ని ఆపేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోతాం. ఇది సాధారణంగా నాలాంటి బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఓకే మెసేజ్ వస్తుంది, తినేస్తారు, చేతులు కడుక్కుంటారు, వెళ్ళిపోతారు. కొంచెం ఊబకాయం ఉన్న వాళ్ళకి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది తెలియదు. ఈ మెసేజ్ అనేది అదే నేను కడుపు నిండిపోయింది నాకు చాలు అనే మెసేజ్ తెలియక వాళ్ళు కొంచెం ఎక్కువ తినేస్తారు. దానికి గల కారణం ఏంటంటే మన బాడీలో సిఎన్ఎస్ ఎలా ఉంటుందో అలాగే లెప్టిన్ రిసెప్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లెప్టిన్ రిసెప్టర్ అనేది నాలాంటి బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది పనిచేస్తుంది అనమాట. పనిచేయడం వల్లనే ఆ మెసేజ్ అనేది వెళ్తుంది, నాకు కడుపు నిండిపోయింది చాలు మరి తినను అని. కానీ ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఊబకాయం ఉన్న వాళ్ళకి ఆ లెప్టిన్ రిసెప్టర్ అనేది పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు అనమాట. నేను ఎంత తింటున్నాను అనే విషయం వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. ఇది నాకు తెలిసిన క్లారిటీ ఫ్రెండ్స్. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను మీకు ఇది ఈ వీడియో ద్వారా మీకు ఈ చిన్న క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకేమైనా నేను చెప్పిన దాంట్లో సందేహాలు ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి, అడగండి, ఇంకా నేను క్లారిటీ ఇస్తాను. లేదు మీకు తెలిసిన మీ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ ఎవరైనా ఒక ఎంబీబీఎస్ మినిమం ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళకి యాక్చువల్లీ తెలుస్తుంది, వాళ్ళ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.